నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ ఏమో ఆల్మోస్ట్ 100 పాయింట్ డౌన్ ఉంటది. కష్టపడి ప పంప్ చేసి 25 పాయింట్స్ తెచ్చారు. బ్యాంక్ నిఫ్టీ ఏమో 120 పాయింట్లు డౌను. ఇవాళ కొన్ని న్యూసెస్ ఉన్నది. ఈ న్యూసెస్ గురించి చూద్దాం. ఈ న్యూసెస్ ఏమో మన బటాస్ లిస్ట్‌ని ఎలాగ ఎఫెక్ట్ అవుతుందని చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అవుతున్నది. ట్రంప్ ఏమో యూరోపియన్ యూనియన్‌తో డీల్ సైన్ చేశారు. ఇంకా డీటెయిల్స్ రాలేదు. డీటెయిల్స్ వచ్చిన తర్వాత కమెంట్ చేయొచ్చు. ఇప్పటికేమో 15% టారిఫ్. ఇండియా, యూఎస్ డీల్ ఇంకా సైన్ అవ్వలేదు. మాటలు నడుస్తున్నాయి. ఎప్పుడు జరుగుతుందని తెలీదు. ఒకటో తారీఖు తర్వాత పీనట్ టారిఫ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. దానికుందా సైన్ అవుతుందా అవ్వదని తెలీదు. ఇది అవుతున్నది ట్రంప్ తలక న్యూస్. కామర్స్ సెక్రటరీ నెట్‌ఫ్లిక్స్ ఏం చెప్తున్నారంటే, ఒకటో తారీఖు గడువు ఇచ్చింది గడువే. ఆ రోజు వచ్చింది వచ్చిందే. మీకు బంట తీసుకోండి అని చెప్తున్నారు. మనకి దెబ్బలా, మనకు టైం దొరుకుతుందని మనం చూసుకొని చూడాలి. దీనివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు గ్లోబల్ ట్రేడ్‌లోని. ఎందుకంటే ఇండియా మేజర్ పార్ట్నర్ కాకపోవడం వల్ల అమెరికన్ స్కీమ్స్‌లోనే అది పెద్ద విషయం కాదు. ఐటీ సెక్టర్‌ని తీసుకొని గట్టిగా దెబ్బలు కొట్టారు. సత్యనారాయణ ఏం చేశారంటే, అతను ఇయర్ ఎండ్ చేసిన ఈ లెటర్‌లోని నాకు మనసుకు చాలా కష్టంగా ఉంది. బాధపడుతున్నాను అలా చెప్తున్నారు. ఆవిడేమో 500 క్రోర్స్ జీతం తీసుకొని ఏం చెప్తున్నారంటే 5% పంపించేసాం. నేను ఫ్యూచర్ విజన్‌కి రెడీ అవ్వాలి. కొంతమంది ఇంకా తీసేస్తాం. అలాగని చెప్తున్నారు. అది ఆట మా దెబ్బలు అన్నది ఇండియాకి కూడా వచ్చేసింది. ఇండియాలోను పెద్ద కంపెనీ టాటా కన్సల్టెన్సీ. అందులోని సీనియర్ మేనేజ్మెంట్ నుంచి, మిడిల్ మేనేజ్మెంట్ నుంచి 12,000 మందిని టాటా అని చెప్తున్నారు. జీతం ఇస్తారు. లాస్ట్ మాసం వరకు జీతం, సెవరెన్స్ పే, తర్వాత ఇన్సూరెన్స్ కవర్ అంతా అన్నీ ఇస్తాం. పైన ఎక్కడైనా జాబ్ దొరుకుతుందని చూసి చెప్తాం. మీ తలకి సేవకి నమస్కారం. కంపెనీకి మీరు అవసరం లేదు. అలాగని చెప్తున్నారు. ఇదెందుకు పెద్దయిపోయిందంటే చాలామందికేమో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి తీసుకోలేదని జాబ్ చాలా కంప్లెయింట్ చేశారు. ఈ పొద్దు పాలసీ 35 డేస్ పాలసీ లేదంటే కంపెనీ వదిలేసి వెళ్ళిపోమని. ఒక సంవత్సరంలో 200 డేస్ గాని మీరు బిల్లింగ్ చేయలేదు కంపెనీకి మీరు అవసరం లేదంటున్నారు. ఆ పాలసీ. ఇదంతా తప్పు. ఒక కేస్ ఏస్తామని చెప్తున్నారు. ఈ కేస్ అంతా ఎక్కడ చెల్లదు. సైలెంట్‌గా డబ్బులు తీసుకొని వెళ్ళడం తప్ప మరే దారే లేదు. ఏ ఇండస్ట్రీ అలాగయింది అంటే, ఒకటి అమెరికాలో స్లో డౌన్ కరెక్ట్. దీనివల్ల ప్రాబ్లమ్. రెండోది పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఇంజినీర్స్ హిస్టరీ ప్రొఫెసర్ బదులుగా ఆయనేమో ఇన్‌స్టిట్యూట్‌లో వచ్చారు. ఈ సంవత్సరం ఏమో $100 బిలియన్ ఏమో పైనకెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా పైనకెళ్ళిపోయింది. ఆళ్ళందరికీ టాటా చెప్పి, రూపీని స్టడీగా చేసి, డాలర్ సప్లై చేసి, డాలర్‌ని సెంతం చేసుకొని ఉంచారు. దీనివల్ల ఎక్స్‌పోర్ట్ చేస్తున్న కంపెనీస్ కన్నా డబ్బులు తక్కువగా వస్తున్నది. మీరు అలాగే ఇవ్వకుండా ఉంచుంటారంటే డాలర్ ఏమో 90, 91కి వెళ్ళిపోయింటది. అదవుతున్నది ఫెయిర్ వాల్యూ. ఒక డాలర్‌కి ₹5 ఎక్స్ట్రా దొరికిందంటే ఈ కంపెనీస్‌కి ఎంత డబ్బులొచ్చిందని చూడండి. అప్పుడేమో 12,000 మందికి జాబ్‌కి ఉండడానికి ఛాన్స్ ఉంటది. నేను కూడా జాబ్ ఉండవలసినట్టుగుండేది. ఇదే కూడా టెక్స్‌టైల్‌లో జరుగుతున్నది. టాటా కంపెనీ అవ్వడం పేరంతా చాలా ఎక్కువగా ఉంది. అందరికీ తెలుసు. మిగతా కంపెనీ గురించి మనకంత తెలియలేదు. అన్ని కంపెనీల్లోనే మనుషులు తీసేస్తున్నారు. కొత్తగా మనుషులు తీసుకోవడం లేదు. దీనివల్ల మన పాలసీ ప్రాబ్లమ్ అది. రూపీని డిఫెండ్ చేస్తామని మనమే కొట్టుకుంటున్నాం మనకి. ఇదే సమయంలోనే ఇది ఐటీ కూడా కాదు. మీడియా, కమ్యూనికేషన్స్ ఇలాగా చాలా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్ ఉంది. మీరు రూపాయిని కింద దించడం లేదంటే ఇంకా ఫాస్ట్‌గా ఇలాగా చాలామందికి నెగెటివ్ కన్సిడరేషన్ జీతంలో జాబ్ లేకుండా జరుగుతుంది. ఇదవుతుంది ఒక ఫస్ట్ డెవలప్‌మెంట్. టీవీఎస్ ఏది చెప్తున్నారంటే నాకు మోటార్ సైకిల్ స్కూటర్‌లోని ఇక రేర్ ఎర్త్ మెటల్ ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల మేము ఒక 1000 కోట్లు దించి రిసర్చ్ చేసి ఇది ఎలాగ బెటర్‌గా చేయొచ్చు. అది చూసుకొని ఆల్టర్‌నేటివ్ ఫ్యూయల్స్ ఏది చేయొచ్చా చూసి మోటార్‌ని ఏదో వేరంగా చేయొచ్చా అని చూసుకొని 1000 క్రోర్స్ శాంక్షన్ అని చెప్పారు. ఓలా ఏమో ఈవీ స్పేస్‌లోనే ఒక ఇన్‌సిగ్నిఫికెంట్ క్లియర్ అయిపోయింది. ఎకనామిక్ టైమ్ చెప్తున్నది. ఇదే సమయంలోని
ఒక టైంలోని కైనెటిక్ స్కూటర్స్ అని సక్సెస్ఫుల్గా ఉంటుంది. హోండాతోని జాయింట్ వెంచర్ చేశారు. కైనెటిక్ హోండా పరిగెడుకొని వెళ్ళింది. హోండా సపరేట్గా స్కూటర్ చేసినప్పుడు వారేమో గోడర్ తాళం తీసుకొని వెళ్ళి ఫ్యాక్టరీని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మేము ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎంటర్ అవుతున్నాం. రెట్రో లుక్, మేము చేతక్తోనే ఒక పోటీ చేస్తాం, మేము హీరోతోని పోటీ చేస్తాం అలాగని చెప్తున్నారు. తప్పని టైంలో ఎంట్రీ అవుతున్నారు. బ్యాక్లోని హోండా వస్తున్నది. హోండా తెలక ప్రెసిడెంట్ ఏమో ఇది చెప్తున్నారు. దిగి గట్టి కొడతారు. పాపం చాలా డబ్బులు ఉన్నది, అదంతా లూజ్ చేసుకోవాలంటే లాంచ్ చేశారు. ఎప్పుడు మహేంద్ర ఏమో జావాని లాంచ్ చేసి అది కింద పడిపోయినట్టులాగే ఈ కైనెటిక్ కూడా కింద పడుతుంది. అలాగే ఇదే సమయంలోని డాక్టర్ రెడ్డి రష్యాలోని 260 crores దించి బిజినెస్ని స్ట్రాంగ్ చేస్తా అంటున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు నిన్న బ్యాంక్ రిజల్ట్స్ వచ్చింది. ఐడిఎఫ్సి ఫస్ట్ 32% ప్రాఫిట్ తగ్గిపోయింది. మిగతా చాలామంది ఏమో 60 ఉంటుంది, 70 ఉంటుంది అనుకున్నారు. ఎక్స్పెక్ట్ దానికన్నా చాలా తక్కువగానే ఉంది. ఇది మెయిన్లీ ఒక ప్రొవిజన్ ఏమో 1400 crores వేశారు. ఇది ఎందుకు చేశారంటే మైక్రో ఫైనాన్స్లో ఒక ప్రాబ్లం ఉంది. మైక్రో ఫైనాన్స్ తలక సైజ్ బ్యాలెన్స్ షీట్ తగ్గించుకొని వస్తున్నారు. ఇంకా తగ్గిస్తామని చెప్తున్నారు. దీంట్లోని కాసానేమో 48% చేసేసారు. 5% ఏమో వాళ్ళ తనకి డిపాజిట్స్ ఏమో కాసా డిపాజిట్స్. దీనివల్ల హోల్సేల్ టర్మ్ డిపాజిట్స్ ఏమో డిపెండెన్సీ అండ్ టర్మ్ డిపాజిట్, హై కాస్ట్ డిపాజిట్స్ అండ్ డిపెండెన్సీ తగ్గించేశారు. దానివల్ల ఏమో వాళ్ళ తనకి నెట్ మార్జిన్ ఏమో 5% పెరిగింది. ఈ సమయంలోనేమో వాళ్ళేమో మైక్రో ఫైనాన్స్ని తగ్గించారు. టోటల్ బుక్లోని 3.3% ఈ స్టాక్. ఈ సమయంలో ఏమో వాళ్ళ తనకు హోల్సేల్ బుక్ భయంకరంగా పెరిగింది. మేము సఫిషియెంట్ యాక్షన్ తీసుకున్నాం. చాలా శీఘ్రంగా మైక్రో లెండింగ్ నుంచి పైకి వచ్చేస్తాం అలాగని వైద్యులని చెప్పారు. ఓవరాల్ బ్యాంక్ ఏమో మంచి బ్యాంక్. ఇవాళ చాలా కరెక్ట్ అవ్వలేదు. కరెక్ట్ అయిందంటే కన్సిడర్ చేయడానికి ఛాన్స్ చూసుకోండి, కన్సిడర్ చేయండి. తమిళనాడు మార్కెట్ అండ్ బ్యాంక్ తలకు రిజల్ట్స్ వచ్చింది. వాళ్ళు కూడా అంత పెద్దగా ఏం చేయలేదు. పెద్ద ఫాల్ కూడా లేదు, పెద్ద ఇంక్రీజ్ కూడా లేదు. అలాగే స్టేటస్కో మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడేమో కోటక్ మహేంద్ర తలకు రిజల్ట్స్ వచ్చింది. ప్రాఫిట్ తగ్గింది. ఇప్పుడేమో ఈబీఎల్ఆర్లోని అందరూ ఎక్స్పెక్టెడ్ ఇంటర్ బ్యాంక్ లెండింగ్ రేటు దాని తగ్గడం వల్ల తనకు మార్జిన్ తగ్గింది. కానీ టోటల్ ప్రాఫిట్ ఏమో తగ్గింది. ఇవాళ స్టాక్ ఏమో 7% తగ్గించారు. ఇవాళ మార్నింగ్ ఏమో 7% ఇది అవుతుంది బిగ్గెస్ట్ ఫాల్. ఇది సడన్గా వెళ్ళి కన్సిడర్ చేయకండి. ఇది కాస్ట్లీ బ్యాంక్. ఇందుకు వెళ్ళకపోవడం అవుతున్నది మనకు మంచిది. సామ్సంగ్ మేము ఐఫోన్లో అంటే ఒక ఫోన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఐఫోన్ ముందే వచ్చారు. 3 years ఇన్సెంటివ్స్ అని తీసుకొని ఈ సంవత్సరం ఈసారి చూసారంటే 26 million యూనిట్స్ నుంచి ఇండియాలో తీసుకుంది. ఇప్పుడేమో 20 million ఇండియా నుంచి యూనిట్స్ తీసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏమో ఈ పిఎల్ఐ స్కీము క్లోజ్ చేస్తున్నారు. పిఎల్ఐ స్కీమ్లో ప్రాఫిట్ లేదన్న వల్ల సామ్సంగ్ ఏమో ఇది కొట్టేశారు. ఇండియా నుంచి సోర్స్ చేయడం తగ్గించారు అని న్యూస్ తెలుస్తున్నది. ఇలాగా సోనీ కూడా చేస్తుందా మనం చూసుకొని చూడాలి. సో సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద సక్సెస్ అంతే. అదేమో గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చిందని. ఆ ఇన్సెంటివ్ ఇవ్వడానికి మన మీద హెవీ ట్యాక్స్ వేశారు. ఇన్సెంటివ్ ఆగిపోవడం వల్ల కొరియన్ పీపుల్ వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఈ ప్రాబ్లం ఏమో పిఎల్ లోన్ ఇస్తేనే తగ్గుతుంది. ఇవ్వలేదంటే ఆ ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ ఉండదని ఒక్కొక్క పెద్ద సందేహం ఉంది ఇంట్లోనే. ఇండస్ఇండ్ బ్యాంక్కి ఆర్బీఐ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈ కమిటీ ఏమో 1వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ ఉంటుంది. అఫీషియల్లీ 28 daysకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో August 28లోనే పొద్దు డైరెక్టర్ సీఈఓని తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ, నమస్కారం.